హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు యూ కెన్ క్రాక్ యూపీఎస్సీ ఛానల్. ఈరోజు మనం ఐఏఎస్ అవ్వడం ఎలా అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అండ్ ఎందుకు గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఖచ్చితంగా ఈ వీడియో అనేది చూడాలనేది డిస్కస్ చేద్దాం. లెట్ స్టార్ట్ అవర్ సెషన్. యూపీఎస్సీ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అంటే ఇది భారత రాజ్యాంగంలో మెన్షన్ చేసి ఉన్న బాడీ. సో ఇట్ కాల్డ్ యాజ్ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఈ కాన్స్టిట్యూషనల్ బాడీ అనేది ఎగ్జామ్ని కండక్ట్ చేస్తుంది అండ్ ద నేమ్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. ఈ ఎగ్జామినేషన్ ద్వారా మనకి ప్రతి సంవత్సరం కూడా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఇలాంటి అదర్ సెంట్రల్ సర్వీసెస్ వాటికి ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ నోటిఫికేషన్ అనేది ఎవ్రీ ఇయర్ వస్తుంది. ఒక ఇయర్ రాలేదు, తర్వాత ఇయర్ వచ్చింది, అలా లేదు. ఎవ్రీ ఇయర్ అనేది యూపీఎస్సీ ఖచ్చితంగా క్యాలెండర్ వైజ్ మెయింటైన్ చేస్తుంది ఈ నోటిఫికేషన్. సో నెక్స్ట్ ఏజ్ ఎలిజిబిలిటీ ఏంటంటే 21 ఇయర్స్. ఎవ్రీ పర్సన్ కూడా 21 ఇయర్స్ వచ్చిన ప్రతి పర్సన్ ఈ ఎగ్జామ్కి అనేది ఎలిజిబుల్, అప్లై చేసుకొని రాసుకోవచ్చు. జనరల్ కేటగిరీ వారికి 32 ఈజ్ ఏజ్ లిమిట్ అండ్ 6 అటెంప్ట్స్ అనేవి ఉంటాయి జనరల్ కేటగిరీ వారికి. అండ్ ఓబీసీ వారికి 9 అటెంప్ట్స్ ఉంటాయి. ఓకే. అండ్ ఎస్సీ ఎస్టీ వారికి ఏజ్ లిమిట్ అనేది 37. అప్పటి వరకు మనం ఎన్ని టైమ్స్ అని యూపీఎస్సీ ఎగ్జామ్ అనేది అప్లై చేసుకొని మనం రాసుకోవచ్చు. సో అటెంప్ట్స్ ఆర్ అన్లిమిటెడ్. ఓకే. కానీ ఇక్కడ కాషన్ ఏంటంటే మీకు డిస్క్లైమర్, ప్రతి ఒక్కరికి ఏజ్ 21 వచ్చేసింది కదా, మనం ఇప్పుడు యూపీఎస్సీ ఎగ్జామ్ రాసేద్దామని ప్రీషియస్ అటెంప్ట్స్ని మీరు వేస్ట్ చేసుకోవద్దు. మీరు ఏజ్ 21 రాకముందు మీరు ఏమైనా బేసిక్ బుక్స్ అనేది కంప్లీట్ చేశారా? యూపీఎస్సీ సిలబస్ అనేది అట్లీస్ట్ మీకు 50% అయినా అయ్యిందా? ఓకే. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని అనలైజ్ చేశారా? బేసిక్ నోట్స్ అనేది ఉందా? ఇవన్నీ ప్రిపరేషన్ కొంచెం హార్డ్ వర్క్ ఇవన్నీ చేసి ఉంటే మట్టుకు మాత్రమే మీరు 21 ఇయర్స్ వచ్చినా సరే అప్లై అనేది చెయ్యండి. జస్ట్ 21 ఇయర్స్ వచ్చాయి కదా ఒకసారి అప్లై చేసి చూద్దామని మాత్రం మీరు ట్రై చేయొద్దు. బికాజ్ ప్రీషియస్ ఉంటాయి అటెంప్ట్స్ అనేవి. తర్వాత మనకు ఒక అటెంప్ట్ కావాలన్నా సరే యూపీఎస్సీ ప్రొవైడ్ చేయదు. సో బీ కేర్ఫుల్ అబౌట్ దాట్. ఓకే. లెట్స్ స్టార్ట్. సో ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ ఏంటంటే 3 స్టేజెస్ ఉంటుంది. ఎగ్జామ్ అనేది 3 స్టేజెస్గా మనము దీన్ని రాయాల్సి వస్తుంది. ఫస్ట్ ఏమో ప్రిలిమ్స్, అండ్ దెన్ ఏమో మెయిన్స్, అండ్ థర్డ్ ఏమో ఇంటర్వ్యూ, ఫైనల్. ఈ ఇంటర్వ్యూలో క్వాలిఫై అయితే మనకు ర్యాంక్ వస్తుంది. ర్యాంక్ వచ్చిన తర్వాత మనము ట్రైనింగ్ అనేది వెళ్తాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి ప్రిలిమ్స్ ఏంటంటే ఇది క్వాలిఫైయింగ్, ఈ పేపర్ క్వాలిఫై అయితే చాలు ఈ స్టేజ్ అనేది. నెక్స్ట్ మెయిన్స్ మార్క్స్కి ఈ ప్రిలిమ్స్ అనేవి యాడ్ అవ్వవు. ఈ ప్రిలిమ్స్ మార్క్స్ అనేది యాడ్ అవ్వవు. జస్ట్ ఫర్ ఎంట్రీకి మెయిన్స్కి ఎంట్రీగా ఇది పేపర్ని చెప్పవచ్చు మనం. సో ఇందులో ఏముంటుంది, ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. ఓకే. ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది ఎగ్జామ్ అనేది. ఎంసీక్యూస్ ఇస్తారు. 100 ఎంసీక్యూస్ ఉంటాయి. ఈ 100 ఎంసీక్యూస్కి 200 మార్క్స్, ఈచ్ క్యారీస్ 2 మార్క్స్. ఓకే. ఇందులో కూడా 2 పేపర్స్ ఉంటాయి ప్రిలిమ్స్లో. పేపర్ 1 వచ్చేసి మనకి జనరల్ స్టడీస్ 200 మార్క్స్కి. ఓకే. ఇందులోని మనకి సబ్జెక్ట్స్ ఏముంటాయంటే హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ, ఎన్విరాన్మెంట్, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, వరల్డ్ మ్యాపింగ్, ఓకే, ఫిజికల్ జియోగ్రఫీ అండ్ ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ టాపిక్స్ ఇవన్నీ కూడా మనకు ఉంటాయి. ఎందుకంటే ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ ఫారెస్ట్ యొక్క పేపర్ కూడా ఇదే సేమ్ పేపరే. ఈ పేపర్ ఫారెస్ట్ వాళ్ళకి కూడా అప్లై అవుతుంది. సో దట్స్ వై మనకి ఇందులోని జనరల్ సబ్జెక్ట్స్ అనేవి అడుగుతారు ఫర్ 200 మార్క్స్. ఓకే. ఇందులో నెగిటివ్ మార్క్స్ అనేవి ఉంటాయి ఖచ్చితంగా. బోత్ ద పేపర్స్లో కూడా నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. దట్ ఈస్ 0.66 మార్క్స్ అనేవి నెగిటివ్గా పోతాయి ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్. ఎవ్రీ రాంగ్ ఆన్సర్ కూడా 0.66 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఓకే. 100 క్వశ్చన్స్ ఇస్తారు. 2 మార్క్స్ అనేవి ఈచ్ క్వశ్చన్ క్యారీ చేస్తుంది. అండ్ పేపర్ 2 దట్ ఈస్ సీసాట్ అంటే సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్. సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్లో ఇందులో మనకి ఏముంటాయంటే 3 సెక్షన్స్గా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి మ్యాథ్స్, ఇంకోటి రీజనింగ్, ఇంకోటి ఆర్సీ అంటే రీడింగ్ కాంప్రహెన్షన్. మ్యాథ్స్ అనగానే మీరు భయపడిపోవద్దు. మ్యాథ్స్లో ఏముంటాయంటే జనరల్ బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి. మేజర్ చంక్ ఆఫ్ ద క్వశ్చన్స్ వచ్చేసి నెంబర్ సిస్టమ్ నుంచి అడుగుతున్నారు. డివిజిబిలిటీ రూల్, నెంబర్ సిస్టమ్ టాపిక్స్ నుంచి, అండ్ రేషియో అండ్ ప్రపోర్షన్, ఓకే, ప్రాబబిలిటీ ఇలాంటివి మీకు సింపుల్ ఏవేవి ఎక్కువ అంటే లెస్ టైంలో మీకు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అనేవి మీరు సెలెక్ట్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. మ్యాథ్స్ అనేది అంత భయపడిపోవద్దు. ఒకవేళ మీరు మ్యాథ్స్ వీక్ అయినా సరే మీరు రీజనింగ్ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్లో స్కోర్ చేయడానికి ట్రై చేయండి. ఈ రెండు మాత్రం 100% కంప్లీట్గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. రీజనింగ్లో ఏంటంటే ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉంటాయి. బ్లడ్ రిలేషన్స్, కోడింగ్, డీకోడింగ్ క్వశ్చన్స్, అండ్ ఇంకేం టాపిక్స్ ఉంటాయంటే బ్లడ్ రిలేషన్స్, కోడింగ్, డీకోడింగ్, డైరెక్షన్స్, సిలాజిజమ్స్,
ఓకే, ఇవన్నీ కూడా రీజనింగ్లో అడుగుతారు. రీజనింగ్లో ఎలా కాదనుకున్నా మనకి 15 క్వశ్చన్స్ వరకు అడుగుతారు. సో 15 క్వశ్చన్స్, ఎవ్రీ క్వశ్చన్ కూడా మనకి 2.5 మార్క్స్ అనేది క్యారీ చేస్తుంది. 80 క్వశ్చన్స్ అనేది అడుగుతారు. అండ్ ఎవ్రీ ఇన్కరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్కి కూడా మనకి 0.83 మార్క్స్ అనేవి డిడక్ట్ అవుతాయి. ఓకే, సో బీ కేర్ఫుల్. అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకుంటే మనకి ఎవ్రీ ఇయర్ 27 క్వశ్చన్స్ అనేవి అడుగుతూ వస్తున్నారు. 1 or 2 ఇయర్స్ మనకి 25, 26 ఇలా అడిగారు. అండ్ ఈ 2026 క్వశ్చన్ పేపర్లో కూడా 23 క్వశ్చన్స్ అడిగినట్టుంది. బట్ ఎనీ హౌ 20 క్వశ్చన్స్ అయితే కన్ఫర్మ్. 27 అయితే ప్రతి ఇయర్ అడుగుతూనే ఉన్నారు. బట్ స్టిల్ ఓకే, రీజనింగ్ అండ్ మ్యాథ్స్ అనేది కొంచెం ఈజీ అండ్ హై ప్రాబబుల్ అడిగే క్వశ్చన్స్ అనేవి సెలెక్ట్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే ఏం లేదు, ఒక ప్యాసేజ్ ఇస్తారు. ఒక ప్యాసేజ్ ఇచ్చి దీని క్రింద క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. ఈ క్వశ్చన్స్లో మనం కరెక్ట్ ఆన్సర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ అబౌట్ ప్రిలిమ్స్ స్టేజ్. ఈ ప్రిలిమ్స్ అనేది కూడా మనకి క్వాలిఫైయింగ్ మాత్రమే. ఓకే, ఈ మార్క్స్ అనేవి నెక్స్ట్ మెయిన్ స్టేజ్లోకి యాడ్ ఏమాత్రం అవ్వవు. ఓకే, అండ్ ఈ సీసాట్ పేపర్లోనైతే కనుక మనకి 33% అనేది క్వాలిఫైయింగ్. 33% అంటే 200 మార్క్స్లో మనకి 33% వస్తే కనుక మనకి ఈ ఎగ్జామ్ అనేది మనం క్వాలిఫై అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ 200 మార్క్స్కి మనము 67 or 68 మార్క్స్ వచ్చినా సరే మనము ఈ పేపర్ అనేది క్వాలిఫై అవుతుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ స్టడీస్ పేపర్ 1లో మనకి కట్ ఆఫ్స్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇయర్కి 75 వస్తే పాస్, ఆర్ 80 వస్తే పాస్, ఇలా కట్ ఆఫ్స్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనము పేపర్ 1లో కనుక మనకి 85 అనేది కట్ ఆఫ్ అనుకో, ఇది క్లియర్ చేసాం. ఎస్, మనకి 85కి 85 వచ్చినాయి లేదా 90 మార్క్స్ అనేది మనం స్కోర్ చేసాము అంటే మనకి పేపర్ 2లో కూడా అలానే 67 or 68 చెప్పాను కదా, 33% అనేది అబవ్ వస్తేనే, 33% మార్క్స్ వస్తేనే మనం మెయిన్స్ అనే దానికి ఎలిజిబుల్ అవుతాము. ఇందులో మీరు స్కోర్ చేసిన, ఇందులో మీరు క్వాలిఫై అయ్యి ఇందులో క్వాలిఫై అవ్వకపోతే మటుకు మనం మెయిన్స్ రాసే ప్రసక్తే లేదు. మెయిన్స్ అనేది మనము రాయలేము. సో బోత్ ద పేపర్స్ అనేది ఈక్వల్ ఇంపార్టెంట్. ఓకే, ఈ పేపర్ క్వాలిఫై అయితే ఈ పేపర్ ఉండిపోయినా మనం రాయలేము, ఈ పేపర్ క్వాలిఫై ఈ పేపర్ ఉండిపోయినా సరే మనం మెయిన్స్ అనేది రాయలేము. సో అది ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. అండ్ సెకండ్ వచ్చేసి మనకి మెయిన్స్ అనేది గేమ్ చేంజర్ ఇందులో. ఓకే, మెయిన్స్ అనేది గేమ్ చేంజర్. ఇందులో మనం ఖచ్చితంగా బాగా ప్రిపేర్ అయితే కనుక మనకి ఇంటర్వ్యూకి మనము ఎలిజిబుల్ అవుతాము. సో మెయిన్స్ పేపర్లో ఫస్ట్ పేపర్ 1 పేపర్ ఏ వచ్చేసి లాంగ్వేజ్. 8th షెడ్యూల్లో ఉన్న ఏ లాంగ్వేజ్ అయినా మీరు సెలెక్ట్ చేసుకొని రాసుకోవచ్చు. ఇంగ్లీష్ అనేది లేదు, హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, ఎనీ ఆఫ్ ద లాంగ్వేజెస్ విచ్ మెన్షన్డ్ ఇన్ 8th షెడ్యూల్. ఓకే, పేపర్ ఏలో మనకి ఈ పేపర్ అనేది 300 మార్క్స్ క్యారీ చేస్తుంది. అండ్ పేపర్ బి వచ్చేసి ఇంగ్లీష్. ఇది అందరికీ కూడా మస్ట్. హిందీ మీడియం అయినా, తెలుగు మీడియం అయినా, తమిళ్ మీడియం అయినా, ఏ మీడియం అయినా సరే పేపర్ బి ఇంగ్లీష్ అనేది మస్ట్ అండ్ షుడ్. సో ఇందులో కూడా 300 మార్క్స్. ఈ 2 పేపర్స్ కూడా క్వాలిఫైయింగ్ ఇన్ నేచరే. ఓకే, మీరు ఈ 2 పేపర్స్ 300కి 250 లేదా 300 ఇంత హై స్కోర్ చేయాల్సిన అవసరం లేదు. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్ మాత్రమే ఈ 2 పేపర్స్ అనేవి. ఓకే, ఇవన్నీ ఈజీగానే ఉంటాయి మన సొంత లాంగ్వేజ్లో కాబట్టి మనము ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్ఏ వచ్చేసి 250 మార్క్స్ మేజర్ రోల్ అండి. ఎస్ఏ మనకు చాలామంది టాపర్స్ కూడా ఏమంటారంటే ఎస్ఏ అండ్ GS4 అంటే ఎథిక్స్, GS4 అండ్ ఆప్షనల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆప్షనల్ ఇవి హై స్కోర్ వస్తే మటుకు మనం ఇంటర్వ్యూ ఖచ్చితంగా మనము క్రాక్ చేస్తాము, అంటే ఇంటర్వ్యూకి ఎలిజిబుల్ అవుతాము. సో ఎస్ఏ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దెన్ మనకి GS1 ఉంటుంది. GS1లో మనకి సబ్జెక్ట్స్ లైక్ హిస్టరీ ఉంటుంది, ఏన్షియంట్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, అలానే ఆర్ట్ అండ్ కల్చర్ ఉంటుంది, ఇంకా జాగ్రఫీ అనేది GS1లో ఉంటుంది. అండ్ సొసైటీ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో ఇలా GS1లో ఈ సెక్షన్ నుంచి మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ సెకండ్ వచ్చేసి GS2 మొత్తం వచ్చేసి మనకి పాలిటీ, ఓకే, కాన్స్టిట్యూషన్ నుంచి అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇలాంటి టాపిక్స్ నుంచి మనం GS2 నుంచి క్వశ్చన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాము. అండ్ GS3 అనేది ఎకానమీ, అగ్రికల్చర్ నుంచి అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీ, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ, వీటి మీద మనకి GS3 మీద క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. అండ్ GS4 అనేది కంప్లీట్ ఎథిక్స్ నైతిక విలువలు. ఓకే, మనకి లీడర్స్ ఉంటారు, గాంధీ, నెహ్రూ, ఇలాంటి వాళ్ళు మనకి ఎలాంటి ఎథిక్స్ అనేది బోధించారు, ఇలాగ కొన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మన నిజ జీవితంలో ఉండాల్సిన అంటే మోరల్స్, వాల్యూస్, వీటిపైన GS4 నుంచి క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఈచ్
పేపర్ అనేది 250 మార్క్స్. ఈ మార్క్స్ మనకి యాడ్ అవుతాయండి క్వాలిఫైయింగ్కి, అదే పాస్ అవ్వడానికి ఈ మార్క్స్ అనేది మనకి యాడ్ అవుతాయి. ఓకే, దీని తర్వాత వచ్చేసి ఈ 4 పేపర్స్ తర్వాత కూడా మేజర్ ఇంపార్టెంట్ పేపర్ ఏంటంటే ఆప్షనల్. ఆప్షనల్ అంటే ఏం లేదండి, మనం అంటే యూపీఎస్సీ అనేది లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ అనేది లిస్ట్ చేస్తుంది. ఇందులో మనకి ఇంట్రెస్టింగ్ మైండ్ చాయిస్, ఇంట్రెస్టింగ్ ఉన్న సబ్జెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్ సైన్స్ అనేది నా ఆప్షనల్, లేదా ఆంథ్రోపాలజీ అనేది నా ఆప్షనల్, లేదా సోషియాలజీ. మీకు ఇంట్రెస్టింగ్ ఉన్న సబ్జెక్టు. చాలామంది అయితే డిగ్రీలో ఏం తీసుకుంటామో, డిగ్రీ ఏం చదవం, ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది డిగ్రీ బేస్ అయ్యింది అనుకో అది తీసుకుంటారు. లేదా ఇది ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు యూపీఎస్సీ అనేది కంప్లీట్ అప్ టు ద క్యాండిడేట్ చాయిస్ వదిలేస్తుంది. జోగ్రఫీ ఆప్షనల్, ఇలా చాలా ఆప్షనల్స్ ఉంటాయి. అందులో మీరు ఏదైనా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈవెన్ లాంగ్వేజెస్ కూడా మనం ఆప్షనల్గా తీసుకోవచ్చు. తెలుగు, హిందీ, తమిళ్ ఇలాంటివి లాంగ్వేజెస్ కూడా మనం ఆప్షనల్గా సెలెక్ట్ చేసుకొని రాసుకోవచ్చు. అయితే ఆప్షనల్లో కూడా 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 250 మార్క్స్, మళ్ళీ పేపర్ 2 అనేది 250 మార్క్స్. ఈచ్ ఆప్షనల్ పేపర్కి కూడా మనకి సపరేట్ సిలబస్ అనేది ఉంటుంది. ఆ సిలబస్ అనేది మనం చూసుకొని జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. అయితే ఈ ఆప్షనల్ అనేది టోటల్ 500 మార్క్స్ ఉంటుంది. అంటే ఫస్ట్ పేపర్ 250 అండ్ సెకండ్ పేపర్ 250. సో ఈ వెయిటేజ్ అనేది చాలా ఎక్కువ ఆప్షనల్ పేపర్కి. సో ఇక్కడ మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఈచ్ పేపర్కి కూడా, మెయిన్స్లో ఈచ్ పేపర్కి కూడా మనకి 3 hours ఆఫ్ డ్యూరేషన్ ఉంటుంది. ప్రిలిమ్స్లో 2 hours ఆఫ్ డ్యూరేషన్ ఉంటుంది. ప్రిలిమ్స్లో 2 hours అండ్ మెయిన్స్లో మనకి 3 hours ఆఫ్ డ్యూరేషన్ ఉంటుంది. ఈ 3 hoursలో మనము ఈ ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేయాలి. ఓకే, అండ్ లాస్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ. మీకు తెలిసిందే కదా, ఈ మెయిన్స్ అనేది పాస్ అయిన వాళ్ళు ఇంటర్వ్యూకి అనేది ఎలిజిబుల్. ఇంటర్వ్యూకి 275 మార్క్స్ అనేది అలాట్ చేస్తారు. ఇట్స్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ పర్సనాలిటీ టెస్ట్. ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఏంటనేది అది మనకి మెయిన్ యూపీఎస్సీ ప్యానల్ మాత్రమే అక్కడ మాత్రమే తెలుస్తుంది. బట్ ఫ్యూ టాపర్స్ అనేది చెప్తారు. హాబీస్ పైన క్వశ్చన్స్ అడుగుతారు, అండ్ మనం సెలెక్ట్ చేసుకునే ఆప్షనల్ పైన క్వశ్చన్స్ అడుగుతారు, అండ్ జనరల్ కరెంట్ అఫైర్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. అలానే జనరల్ ఇప్పటి వరకు అయితే మనం ఏమైతే ప్రిపేర్ అయ్యామో వీటన్నిటిపైన కూడా క్వశ్చన్స్ వస్తాయని మనం చెప్పుకోవచ్చు ఇంటర్వ్యూలో. సో ఇంటర్వ్యూ ఈజ్ ఆల్ రౌండర్ అనమాట. క్వశ్చన్స్ ఎక్కడి నుంచైనా రావచ్చు, బట్ కంప్లీట్గా మనం ప్రిపేర్ అవ్వచ్చు. మనం ప్రిపేర్ అయిన దాని నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఒకవేళ లేదు నా క్వశ్చన్కి ఆన్సర్ తెలియదు అన్న సరే మనం ఆ క్వశ్చన్ అనేది తెలియదు అని నిజాయితీగా చెప్పడం జరుగుతుంది అనమాట. సో దిస్ ఈజ్ అండి, అంటే యూపీఎస్సీ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్. ఇప్పుడు ఎందుకు గ్రాడ్యుయేట్స్ అనేవాళ్ళు చూడాలి, వై గ్రాడ్యుయేట్స్ వాళ్ళు ఎందుకు చూడాలి అంటే ఈ వీడియో, గ్రాడ్యుయేషన్లో చాలామంది టాపర్స్ ఉన్నారు మనకి. గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్లో ఆర్ గ్రాడ్యుయేషన్ ఇప్పుడు 2 yearsలో లేదా 1 yearలో అయిపోతుంది, నెక్స్ట్ 1 yearలో అయిపోతుంది అనగా యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి 21 or 22 ఏజ్కి వచ్చేసరికి వాళ్ళు యూపీఎస్సీ ఎగ్జామ్ అనేది క్రాక్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో అందుకు నేను ఏం చెప్తున్నానంటే ముందుగా ప్రిపేర్ అవుతారని నేను గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్కి ఈ వీడియో అనేది చూడమంటున్నాను. మీరు ఒకసారి సిలబస్ అనలైజ్ అనేది చేయండి. అసలు యూపీఎస్సీ సిలబస్లో ఏం చెప్తుంది, అసలు ఏమేమి సిలబస్ ఉన్నాయి, అవన్నీ సిలబస్ చూసి బేసిక్ బుక్స్ అనేది మీరు చదివితే మీరు ఖచ్చితంగా ఫస్ట్ అటెంప్ట్ అనేది ఇవ్వండి. బేసిక్ బుక్స్ చదివి దాని తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనలైజ్ చేసి, మెయిన్స్ క్వశ్చన్స్ కూడా అనలైజ్ చేసి, అండ్ మెయిన్స్ సిలబస్ కూడా మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఓకే, యూపీఎస్సీ అనేది ప్రిలిమ్స్కి ఒక సిలబస్, మెయిన్స్కి ఒక సిలబస్ ఇచ్చింది, కానీ మనం అనేది ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ అనేది చేయాలి. మనం కంప్లీట్గా మెయిన్స్ ప్రిపరేషన్ చేస్తేనే మనం అటెంప్ట్ అనేది ఇవ్వాలి. ఓకే, సో ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ అనేది నీడెడ్. నేను ఫస్ట్ ప్రిలిమ్స్ చదువుతా, దాని తర్వాత మెయిన్స్ చదువుతాను అలా కాదు. ఫస్ట్ మీరు చదవాల్సింది ప్రిలిమ్స్కి కాదు, ఫస్ట్ మీరు మెయిన్స్కి మాత్రమే చదవాలి. ఓకే, ఇలా చదివితేనే మన ప్రిపరేషన్ అనేది కొంచెమైనా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ అండ్ సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. సో గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అంటే మీరు ఐడియల్గా ఏం చేయండి, ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు అప్లై ఫర్ యూపీఎస్సీ ఎగ్జామ్ ఆర్ క్రాక్ ఫర్ దిస్ ఎగ్జామ్, ప్లీజ్ ప్రిపేర్ బిఫోర్. ఓకే, అంటే మీరు ఇప్పుడు గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్లో ఉన్నారు అంటే మీరు ఇప్పుడే ఈ సిలబస్ అనేది ఓపెన్ చేసి అనలైజ్ చేయండి. సో దట్ మీకు అనేది ఇయర్స్ సేవ్ అవుతాయి. ఓకే, ఇయర్స్ అనేవి వేస్ట్ అవ్వవు. ఓకే, అక్కడ ఇక్కడ తిరిగి గైడెన్స్ దొరక మళ్ళీ యూపీఎస్సీ కోచింగ్లో టైం వేస్ట్ చేసి, సో ఇవన్నీ కూడా ఉండవు. ఫస్ట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది సిలబస్ అనేది చదివితే. సో అందుకు గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అనేది మస్ట్ అండ్ వాచ్. సో మీకు అనేది ఇయర్స్ అనేది సేవ్ అవుతాయి. సో దట్స్ వై ఐ హ్యావ్ సెడ్ టు వాచ్ కంప్లీట్ వీడియో ఫర్ గ్రాడ్యుయేట్స్. ఓకే, దిస్ ఈజ్ యూపీఎస్సీ ఎగ్జామ్ ప్యాటర్న్. అండ్ గ్రాడ్యుయేట్స్ అనేవారు మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. Okay, thank you for watching this video. Remember, you can crack UPSC.